హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆటో కల్టివేటర్స్. ఈ రోజు నైట్ టైం అన్నవరం వెళ్ళడానికి ప్లాన్ చేసాం. జర్నీ ఎలా ఉందో చెప్దామని చెప్పి మీకు ఒక వ్లాగ్ తీస్తున్నా. మేము తణుకు నుంచి అయితే నిడదోళ్ళు ట్రైన్ మీద వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి మా ఫ్రెండ్ బైక్ వేసుకు వస్తాడు. ఈ నైట్ టైం ఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంటుందో చెప్తాను. ఫ్రెండ్స్, అసలు మేము ట్రిప్ అయితే ప్లాన్ చేద్దాం అనుకోలేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అలా అయిపోయింది. ఇంకోటి, తణుకు రైల్వే స్టేషన్ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. ఈ చివరి నుంచి చివరి దాకా ఉంది, చూపిస్తాను మీకు. అదిగోండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది. ఇదివరకు ఒక పాడుపడిపోయిన బంగ్లాలో ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం మెరిసిపోతుంది స్టేషన్. తణుకు నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. నిడదలో దిగే ఒక క్లిప్ పెడతాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, మన నిడదల స్టేషన్ అయితే రావడం జరిగింది. చూడండి స్టేషన్ ఎలా ఉందో. మన నిడదోలు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇదిగో ఇదే మెయిన్ ఎంట్రన్స్. మన నిడదోలు స్టేషన్ కూడా బాగా చేశారు. చూడండి ఎంత బాగుందో ఇదంతా. ఇదివరకు అయితే ఇది కూడా అంతేం బాగుండేది కాదు. ఇప్పుడు నీట్గా టికెట్ కౌంటర్లు ఎన్ని పెట్టారు. మన వాహనం అయితే రెడీగా ఉంది. మా వాడు చూడండి చిన్న డ్రైవర్ వేసుకొచ్చాడు. ఇదిగోండి బండి బాగుంది చూడండి. మన రాయల్ ఎన్ఫీల్డ్ ఇక తొక్కేత్తమే అన్నవరం దాకా. మరి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇక ఉప్పునే ఇక మాకంతా. మరి మన పంగిళ్ళలో మనకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆ టీవీఎస్ రైడర్ బండి ఒకటి వేసుకొచ్చాడు. ఇక్కడ నుంచి మనం రాజమండ్రి హైవే అయితే ఎక్కేస్తున్నాం. మేము వెళ్ళే దారిలో బాగా వర్షం పడుతుందని ఇక్కడైతే ఆగిపోయాం. కాటేరు బ్రిడ్జ్ దగ్గర అయితే ఆగిపోయాం. కొవ్వూరు దాటిన తర్వాత చూడండి జనాలు అలా ఉన్నారు. అసలు జనాలు మొత్తం అలా ఆగిపోయారు. ఫ్రెండ్స్, వర్షం తగ్గిందని జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ రాజానగరంలో బంకు దగ్గర అయితే ఆగడం జరుగుతుంది. మనం ఇక్కడ భారత్ పెట్రోల్ బంకు దగ్గర అయితే ఆగాం. దాదాపు ఒక గంట దాకా పడింది మా దగ్గర వర్షం అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ వర్షం ఎంతసేపు పడిందో పక్కన బాబాయ్ ఉన్నాడు. బాబాయ్ అనుకున్నా. బాబాయ్ ఎంతసేపు పడింది వర్షం ఇక్కడ? ఒక అరగంట సేపు అయితే పడిందంట. మేమైతే బాగా నలిగిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు ఎన్ని గాలిదుములు వచ్చినా ఎన్ని వర్షాలు పడినా మేము అన్నవరం ట్రిప్ అయితే కంప్లీట్ చేసి వెళ్తాం. అసలు ఆగేది లేదు. ఈరోజు అన్నవరం వెళ్ళే దారిలో పెట్రోల్ కూడా ఇద్దామని ఈ బొంగు దగ్గర అయితే ఆగాను. ఇది రాజమండ్రి హైవే బొంక్ ఇది. ఫ్రెండ్స్, మా బుల్లెట్ బండ్లో అయితే 1200 దాకా అయితే కొట్టించాము పెట్రోల్. ఫ్రెండ్స్, ఈరోజు రేట్లు అయితే 116.79 పైసలు ఉంది మామూలు పెట్రోల్. అండ్ పవర్ పెట్రోల్ అయితే 120.25 పైసలు ఉంది. మీ దగ్గర పిల్లబచ్చే వాళ్ళు ఉన్నా ఎవరున్నా సరే లాక్కుపోండి. మీకు కుదిరినా కుదరకపోయినా ట్రిప్కి అయితే వెళ్ళినా సరే వెళ్ళిపోండి. తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత అసలు వెళ్ళామంటే వెళ్ళలేరు. చూడండి మా వాళ్ళు పారిపోతున్నారు. వ్లాగ్ తీస్తానంటే ఒక్కడు. అర్ధరాత్రి 2 అయితే అవుతుంది. ఇంకా అన్నవరం 25 కిలోమీటర్లు అయితే ఉందంట. ఈ వర్షం గురించి బాగా డిలే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వర్షం పడుతుంది అయినా సరే వర్షం మనల్ని ఆపిద్దా చెప్పండి? ఆపలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే రూమ్ తీసుకుందాను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏసీ రూమ్ 1200 రూపాయలు ఉంది, కానీ ఇవ్వడానికి ఇక్కడైతే ఎవరు లేరు. అర్ధరాత్రి 3 అవుతుంది. 12ంటికి వచ్చినా సరే ఏ టైంకి వచ్చినా సరే వీళ్ళైతే రూమ్స్ ఇవ్వట్లేదు ఈ టైంలో. సో ఈ టైంకి అయితే రావద్దు మీరు. ఫ్రెండ్స్, ఈ ఏసీ రూమ్స్ కాకుండా అటువైపు మనకి మామూలు రూమ్స్ అయితే ఉంటాయి. అవైతే 300 బుకింగ్ ఉండాలంట. వాడు ఏమంటున్నాడంటే ఇస్తాను, కానీ 2 అవర్స్ మాత్రం ఇస్తాను అంటున్నాడు. 2 అవర్స్ ఏం చేసుకోండి అని చెప్పండి. మీరు మాత్రం ఇలాగ మీరు ఎవరన్నా రావాలనుకుంటే ప్లాన్ చేసి రావాలనుకుంటే పొద్దున్నే రండి, లేదంటే బుక్ చేసుకున్నాండి. ఇక్కడ ఈ ఎటుగాని టైంలో వస్తే మీరు కూడా చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. ఇలా ఈరోజు అయితే నేను చాలా ఇబ్బంది పడుతున్నా వర్షం గురించి, ఇంకా గాలి దుమ్ములు అవన్నీ. నిన్న అటు ఇటు పడి ఎలవలాగా కష్టపడి రూమ్ అయితే తీసుకున్నాం. ఈ 4 గంటలకి 300 అయితే ఇచ్చాం మేమైతే. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మాయా పైకి వెళ్ళిపోదాం, కొండపైన పడుకుందాం, అక్కడ పడుకుందాం, ఎక్కడ పడుకుందాం అంటే వెళ్తే నువ్వు వెళ్ళరా అని చెప్పండి. మీరు మాత్రం వెళ్ళకండి. చాలా ఇబ్బంది పడిపోయాం నిన్నైతే. 300కి మాకు ఈ చిన్న రూమ్ ఇవ్వడం అయితే జరిగింది. చూడండి 2 బెడ్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, నాకు ఇప్పుడే స్వామివారి దర్శనం అయితే అయింది. ఎవరన్నా అన్నవరం వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు 8 లోపు వచ్చేయండి. 8ంటికి కరెక్ట్గా మనకు ఫ్రీగా అయిపోతుంది దర్శనం. నేనైతే 3 సార్లు దర్శనం చేసుకున్నాను. స్వామివారు నాకు చాలా చక్కగా కనిపించారు. తర్వాత అయితే ఈ వ్రతం చేసుకుంటారు ఫ్రెండ్స్, వాళ్ళని అయితే వదిలేస్తున్నారు. చూడండి లైన్ చూడండి, చాలా వరకు నిండిపోయింది. చూపిస్తాను మీకు లైన్ అది. అదిగోండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా అక్కడ చూడండి, కంపార్ట్మెంట్ మొత్తం నిండిపోయింది. ఇందాక వెళ్ళినప్పుడు మొత్తం ఖాళీగా ఉన్నది. మనకి దర్శనం చేసుకుంటాక వెళ్తున్నారు కదా, ఇదిగోండి పక్కన గుడి ఇలా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ గుడి అయితే ఇలా ఉంటుంది చూడండి. దర్శనం అయిపోయిన వాళ్ళందరూ ఇటువైపు నుంచి ఈ వేలోంచి వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చిన్న గోశాల కూడా ఉంది, కనిపిస్తుంది కదా. అదిగోండి గోవులు ఉన్నాయి అక్కడ. మనకి అక్కడ గోశాల నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ మనకి టైమర్ ఉంది. ఇక్కడ సండైలు ఉంది. సండైలు కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇదే సండైలు. మా ఊళ్ళకి పెద్ద తెలిసినట్టు చూస్తున్నారు, కానీ వాళ్ళకి ఏం తెలియదు. ఇక సండైలు పక్కనే మంచి స్పాట్ అయితే ఉంది ఫ్రెండ్స్. కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది. మీరు వస్తే కన్ఫామ్గా ఇటు విజిట్ చేయండి. సండైలు పక్కనే ఉంది. టైం ఎంత అయింది చెప్పానా? వాళ్ళకి రాదని చెప్పానా ఫ్రెండ్స్ మీకు? మనకి సండైలు పక్కనే కళ్యాణ మండపం చాలా పెద్ద ఫ్రెండ్స్. చూడండి కళ్యాణ మండపం చాలా బాగుంది కూడా. కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ ఆఫ్ గుడి. మనకి ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు దిగి వస్తే ఇక్కడ పక్కన మనకు ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుంది. మీకు చూపిస్తాను.
ఫ్రెండ్స్ అదిగోండి అక్కడ నుంచి నేను నడుచుకుంటూ అయితే వచ్చాను ఆ మెట్ల దగ్గర నుంచి. మనకు పక్కనే ఇదిగోండి పక్కనే ప్రసాదాలు కౌంటర్ అయితే మనకు పక్కనే. ప్రసాదాలు అయితే తీసుకుని ఒకటి తిన్నాను. తిన్న తర్వాత చేయి కడుక్కుందాం అని చూస్తే ఇక్కడ ఎక్కడ కనిపించలేదు. ఆ మూల దాకా వెళ్ళొచ్చాను ఇందాకైతే, ఆ మూల దాకా. కానీ మనకి ఇక్కడే ఉంది పక్కన. చూడండి ఈ పక్కన చిన్నది హ్యాండ్ వాష్ చేసుకుంటాకైతే ఉంది. ఫ్రెండ్స్ కొద్దిగా లోపలికి ఉంది. మీరు వస్తే అంత దూరం నడిచి వెళ్ళక్కర్లేదు, పక్కనే కొద్దిగా మనం ఇక్కడికి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ప్రసాదాలు తీసుకున్నది అయితే అక్కడ నుంచి అన్నదానంకి వెళ్ళాలో చూపిస్తున్నాను మీకు. మనం ప్రసాదం తీసుకున్నది అయితే అక్కడ నుంచి మనం స్ట్రైట్గా వచ్చేస్తే ఇలా మనకి అన్నదానం అయితే ఇటు వెళ్తాము. అన్నదానం అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఎగ్జిట్ కూడా అట్టే మనకి. ఫ్రెండ్స్ నేనైతే ఎలా పైకి వచ్చేసాను. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదిగోండి గుడి ఎంట్రన్స్ ఇది. మనకి ఫ్రీ బస్సులు కూడా ఇక్కడే ఆగుతూ ఉంటాయి.